ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేయనున్నాయి. టెహ్రాన్లో ఉగ్రవాద పాలనను అంతమొందించే వరకు విశ్రమించబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. తమ అస్తిత్వం కోసం దాడులు చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు తగ్గేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని తేల్చి చెప్పారు. అటు ఇరాన్ జరిపిన దాడుల్లో తమ సైనికులు 3 మృతి చెందినట్లు ప్రకటించిన అమెరికా మరో 5 తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. అమెరికాతో కలిసి ఇరాన్పై చేస్తున్న దాడుల్ని ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటి వరకు ఇరాన్లో 200 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. టెహరాన్లోని పాఠశాల ప్రాంగణంలో జరిగిన దాడిలో మృతుల సంఖ్య 165కు పెరిగినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు టెల్ అవీవ్లోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, మొస్సాద్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఇరాన్పై దాడుల వివరాల్ని సైనిక ఉన్నతాధికారులు నెతన్యాహుకు వివరించారు. అనంతరం నెతన్యాహు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ రాజధాని టెహరాన్పై దాడుల్ని ఉధృతం చెయ్యాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు. తమ అస్తిత్వం కోసమే ఈ దాడులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ నియంత ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకుల్ని హతమార్చామని వెల్లడించారు. అమెరికా సహకారంతో ఇరాన్లో ఉగ్రవాద పాలనను అంతమొందిస్తామన్నారు. ప్రస్తుతం తమ బలగాలు టెహరాన్ నడిబొడ్డుపై దాడులు చేస్తున్నాయని నెతన్యాహు చెప్పారు. ఈ దాడులు మరికొన్ని రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో పలువురు ఇజ్రాయేలీలు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నెతన్యాహు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇరాన్కు చెందిన 9 చమురు నౌకల్ని ముంచేశామని, నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై B-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడుల్లో తమ సైనికులు 3 చనిపోయారని, 5 తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. ఇరాన్ వివాదం ముగిసేలోపు ఇంకా ఎక్కువ మంది అమెరికన్ సర్వీసు సభ్యులు చనిపోయే అవకాశం ఉందని వీడియో సందేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. విమాన వాహక యుద్ధనౌక USS అబ్రహం లింకన్ పై 4 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని ఇరాన్ ప్రకటించగా అమెరికా సైన్యం వాటిని ఖండించింది. అటు ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత తీవ్రమైన దాడుల్ని ప్రారంభిస్తామని ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.